Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara, and I welcome you all to the Abhyasana series. So ఈ రోజు మనం అభ్యాసనలో భాగంగా GS3 క్వశ్చన్ ని డిస్కస్ చేసుకుంటున్నాం యాజ్ ఇట్ ఈస్ వెనస్డే. సో బేసిక్ గా మనం మండే రోజు GS1 క్వశ్చన్ ని, ట్యూస్డే రోజు GS2, ఓకే, వెనస్డే రోజు GS3 అండ్ థర్స్డే రోజు GS4, ఓకే. ఫ్రైడే రోజు మనం కరెంట్ అఫైర్స్ అండ్ సాటర్డే రోజు ఎస్ఏ ని మనం డిస్కస్ చేసుకుంటాం అండ్ సండే ఇస్ ఏ హాలిడే. Okay, so how this abhyasana is going to transform your answer writing skills ante daily oka question ni manamu mana official handles lo and official channels lo manam post chestamu at the 6 am in the morning. ఆన్సర్ రైటింగ్ సబ్మిషన్ అనేది మీరు రాసి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది బై 12 PM అనమాట. 12 PM తర్వాత వస్తే మేము తీసుకోము, ఓన్లీ 12 PM వరకే యూ విల్ బి అలౌడ్. ఓకే, కాబట్టి ఆ స్టిపులేటెడ్ టైంని మేము ప్రొవైడ్ చేయడానికి కారణం కూడా దెర్ ఇస్ అ సైంటిఫిక్ రీజనింగ్ బిహైండ్ దాట్. సో మీరు ప్రోకాస్టినేట్ అవుతూ ఉంటే డెఫినెట్లీ విల్ పోస్ట్పోన్ ద వర్క్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో కాబట్టి డైలీ ఆన్సర్స్ని డైలీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యూ నీడ్ టు రైట్ యర్ నేమ్, డేట్ అండ్ పేపర్ని మీరు ఆన్సర్ టు abhyasana@gmail.com కి మెయిల్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఫీడ్బ్యాక్ మీకు 24 hours మాక్సిమం పాసిబుల్ వేలో 24 hours లో మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో దిస్ విల్ బి ఎవాల్యుయేటెడ్ బై ది ఎక్స్పర్ట్స్ అనమాట. ఓకే, సో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది 4 PM కి మీకు అందుతుంది త్రూ తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ అనమాట, యాజ్ ఐఎమ్ ప్రొవైడింగ్ టుడే. ఓకే, ఈ వీడియో ఎలా అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నానో డైలీ అలానే మీకు వీడియోస్ అనేవి వస్తాయి అనమాట ఎట్ 4 PM. ఓకే, సో కంప్లీట్లీ అభ్యాసన అనేది చాలా ఫ్రీ అనమాట. సో మీరు 1 penny కూడా మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ యూ నీడ్ టు డూ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే, అంతకన్నా ఎక్కువగా మాకు ఫేవర్ ఏమొద్దు, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో కూడా మన ఇనిషియేటివ్ ని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు. సో ఇలా మీరు 1 year త్రూ అవుట్ మీరు ఆన్సర్స్ రాసినట్టయితే డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు ఎక్సెల్ ఇన్ యువర్ ఆన్సర్ రైటింగ్. సో దిస్ ఇస్ హౌ అభ్యాసన ట్రాన్స్ఫార్మ్స్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. ఓకే, విత్ దిస్ నోట్ let's start the video. So now let's look at the question now. So we have picked up the question from the GS3. రోజు వెడ్నెస్డే కాబట్టి మనం GS3 లోంచి క్వశ్చన్ పిక్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, so what are the maritime security challenges in India? Discuss the organizational, technical and procedural initiatives taken to improve the maritime security అని అంటున్నారు. So first of all let's understand the question. Okay, so ఇది 10 mark question. So 10 mark question కి అట్లీస్ట్ మనం బాడీ పార్ట్ లో 8 నుంచి 10 points రాయగలిగితే you can fetch good marks. So 8 to 10 relevant points ని మనం రాయగలగాలి. Okay, so this is the previous year question which was asked in 2022. Okay, so what are the maritime security challenges in India? So this is the first demand of the question. Okay, maritime security challenges ఏమేమి ఉన్నాయి ఇండియాకి అనేది ఫస్ట్ part of the question. Discuss the organizational, technical అండ్ ఆల్సో ద ప్రొసీజరల్ ఇనిషియేటివ్స్ అనమాట. ఓకే, ఈ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకున్నారో ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద మెరిటైమ్ సెక్యూరిటీ అప్ టు రైట్. ఒక సైడ్ హెడ్డింగ్ ఏమో మెరిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ కి పెడితే, ఇంకో సైడ్ హెడ్డింగ్ ఏమో ఇనిషియేటివ్స్ టేకెన్ ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది మెరిటైమ్ సెక్యూరిటీ అని పెట్టి అందులో ఒకటి ఆర్గనైజేషనల్ ఇనిషియేటివ్స్, ఒకటి టెక్నికల్ ఇనిషియేటివ్స్, ఇంకొకటి ప్రొసీజరల్ ఇనిషియేటివ్స్ గురించి మీరు రాయాల్సిన అవసరం అయితే అందనమాట. ఓకే, సో అయితే మీరు ఇంట్రడక్షన్ లో ఫ్యాక్ట్స్ మెన్షన్ చేసినట్టయితే ఇట్ విల్ బి వెరీ నైస్ అనమాట. ఓకే, సో మనం మన ఇండియా యొక్క వాస్ట్ కోస్ట్ లైన్ యొక్క నంబర్స్ ని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ హైలైట్ ఇండియాస్ వాస్ట్ కోస్ట్ లైన్, స్ట్రాటజిక్ మెరిటైమ్ లొకేషన్ గురించి అండ్ ఆల్సో మెరిటైమ్ సెక్యూరిటీ సిగ్నిఫికెన్స్ గురించి కూడా మీరు రాయొచ్చు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్, యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇంట్రడక్షన్ లో మీరు ఏం రాస్తారు, ఇండియా యొక్క వాస్ట్ కోస్ట్ లైన్ గురించి, మన స్ట్రాటజిక్ మెరిటైమ్ లొకేషన్ గురించి అండ్ మెరిటైమ్ సెక్యూరిటీ ఎందుకు సిగ్నిఫికెంట్ ఒక కనెక్టింగ్ స్టేట్మెంట్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. యుల్ ఆల్సో ఎంఫసైజ్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద సెక్యూరిటీ మెరిటైమ్ బార్డర్స్ ఫర్ ఎకానమిక్ స్టెబిలిటీ, రీజనల్ డామినెన్స్ అండ్ ఆల్సో ద ట్రేడ్ సెక్యూరిటీ. ఇలా ఒక కనెక్టింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చి దెన్ యూ కెన్ గో టు మెరిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, డిస్కస్ ది మెరిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజ్ అన్నారు కాబట్టి సో యూ హ్యావ్ టు రైట్ సమ్ మెరిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్. ఏమేమి ఉన్నాయి అనేది మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ లో విత్ ప్రాపర్ ఫ్యాక్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ యూ హ్యావ్ టు కోట్ అనమాట. ఓకే, సో ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద బాడీ పార్ట్. ఓకే, నేను బాడీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ టెల్ యూ వాట్ ఆర్ దోస్ ఛాలెంజెస్. దాని తర్వాత మీరు మెజర్స్ రాయాల్సిన అవసరం అయితే ఉంది. సో మెజర్స్ లో 3 parts గా డివైడ్ చేయాలన్నాను కదా. సో యాజ్ ద క్వశ్చన్ ఇస్ డిమాండింగ్, ఒకటి ఆర్గనైజేషనల్ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకున్నాం, నెక్స్ట్ టెక్నికల్ ఇనిషియేటివ్స్ ఏమి తీసుకున్నాం, దాని తర్వాత ప్రొసీజరల్ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకున్నాం అనేది రాయాలి. తర్వాత you can go to the conclusion part. Okay, you can reaffirm about the technological initiatives, organizational initiatives, procedural initiatives, ఇవన్నిటి గురించి ఒకసారి సమ్మరైజ్ అనేది చేయాలన్నమాట. ఓకే, యూ హ్యావ్ టు హైలైట్ ఇండియాస్ గ్రోయింగ్ రోల్ యాజ్ అ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. ఓకే,
అండ్ యూ కెన్ కన్క్లూడ్ బై సేయింగ్ దట్ వై మెరిటైమ్ సెక్యూరిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒక గ్లిమ్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ది అప్రోచ్ ఆఫ్ ద క్వశ్చన్. నవ్ లెట్స్ గో టు ది బాడీ ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే, ఆన్సర్ పార్ట్. సో ఇంట్రడక్షన్ లో నేను చెప్పినట్టు ఇట్ విల్ బి వెరీ నైస్ ఇఫ్ యూ రైట్ ద స్టాట్స్ అని చెప్పాను కదా. ఇండియాస్ వాస్ట్ 7,500 కిలోమీటర్ కోస్ట్ లైన్, ద స్ట్రాటజిక్ లొకేషన్ అలాంగ్ కీ గ్లోబల్ ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ బికాస్ ఆఫ్ ద ప్రాక్సిమిటీ టు ద క్రిటికల్ చోక్ పాయింట్స్ లైక్ మలక్కా స్ట్రేట్ అవన్నీ ఏవైతే ఉన్నాయో, దీనివల్ల మెరిటైమ్ సెక్యూరిటీకి ఇండియా అనేది చాలా ఎసెన్షియల్ పాయింట్ గా మారిందనమాట. సో ఓకే, సో ఇక్కడ మీరు ఈ పర్టికులర్ డయాగ్రామ్ ప్లేస్ లో యూ కెన్ యాక్చువల్లీ డ్రా మ్యాప్ ఆల్సో. ఇండియన్ మ్యాప్ వేసి యూ కెన్ మార్క్ ద కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రొటెక్టింగ్ ఇట్స్ వాటర్ ఎన్షోర్స్ ఎకనామిక్ స్టెబిలిటీ. అసలు ఎందుకు మెరిటైమ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ అంటే మన ఎకానమిక్ స్టెబిలిటీకి ఇంపార్టెంట్, కోస్టల్ సేఫ్టీకి ఇంపార్టెంట్, అండ్ రీజనల్ లెవెల్లో స్ట్రాటజిక్ డామినెన్స్ కి కూడా ఇంపార్టెంట్. బట్ దెర్ ఆర్ సర్టన్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ద మెరిటైమ్ సెక్యూరిటీ అని ఒక కనెక్టింగ్ స్టేట్మెంట్ రాస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, అలా రాసి దెన్ యూ కెన్ గో టు ద బాడీ పార్ట్. బాడీ పార్ట్ కి వెళ్ళి యూ నీడ్ టు కోట్ ఆల్ ద మెరిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్. ఏమేమి ఉంటాయి మెరిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్? ఒకటి వచ్చేసి మనం మెరిటైమ్ అనగానే మనకి పైరసీ ఇష్యూస్ అండ్ రాబరీ ఇష్యూస్ అనేవి గుర్తొస్తాయి. సో ఇండియన్ ఓషన్ రీజియన్ లో పర్టికులర్లీ గల్ఫ్ ఆఫ్ ఏడెన్, మలక్కా స్ట్రేట్స్ ఏవైతే ఈ చోక్ పాయింట్స్ ఉంటాయో ఇన్ ద సౌత్ చైనా సీ అండ్ ఆల్, సో ఇవేంటంటే దే ఆర్ ప్రోన్ టు పైరసీ అనమాట. ఓకే, పైరసీకి గురైనప్పుడు ఏమవుతుంది? ట్రేడ్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో the crew members who are there in that area will be endangered because of that, right? So first issue is with regards to piracy and armed robbery. Okay, so next maritime terrorism. Maritime terrorism అనేది another issue అన్నమాట. Okay, and you can quote the example of Somalia దగ్గర కోస్ట్ లైన్ గురించి కూడా ఇక్కడ మీరు మాట్లాడొచ్చు పైరసీ ఇష్యూస్ దగ్గర. ఓకే, సో నెక్స్ట్ మెరిటైమ్ టెర్రరిజం. 2008 ముంబై అటాక్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ఎక్స్పోజ్డ్ ద వల్నరబిలిటీస్ ఇన్ ద ఇండియన్ కోస్టల్ సెక్యూరిటీ. ఓకే, సో కాబట్టి ఇక్కడ వల్నరబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వి నీడ్ బెటర్ సర్వైలెన్స్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్ షేరింగ్ తో కూడా మనం ముందుకు రావాలన్నమాట. సో మెరిటైమ్ టెర్రరిజం అనేది సెకండ్ ఓకే ఇష్యూ విత్ రిగార్డ్స్ టు ద మెరిటైమ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. థర్డ్ వన్, మనకు అక్కడ నుంచి స్మగ్లింగ్ అండ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతూ ఉంటది అనమాట. మెరిటైమ్ రూట్స్ అనేవి ఎంత ఎక్స్ప్లాయిటేటివ్ అంటే అక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది, ఆర్మ్స్ స్మగ్లింగ్ జరుగుతుంది, నార్కోటిక్స్ అనేవి అమ్ముతున్నారు, ఓకే, డ్రగ్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి ఇల్లీగల్ గా, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ ఏం చేస్తాయి? నేషనల్ సెక్యూరిటీని డిస్టర్బ్ చేస్తాయి అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద థర్డ్ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు మెరిటైమ్ సెక్యూరిటీ. ఇవే కాకుండా ఏముంటుంది? చైనా యొక్క మెరిటైమ్ ఎక్స్పాన్షన్ ఇస్ ఆల్సో అనదర్ థ్రెట్ టు ఇండియా. సో చైనా ఏం చేసింది? చైనా హెస్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ఎ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ స్ట్రాటజీ. సో దీని వల్ల ఏంటి? ఈ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ ఓషన్ అనేది స్ట్రాటజిక్ పోర్ట్ అనేది పోర్ట్ డెవలప్మెంట్ కి ఒక హబ్ గా మారింది అనమాట. ఓకే, సో మన చుట్టూ ఉన్న దేశాలు చిన్న చిన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో, బీట్ శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఏవైనా కానివ్వండి, అన్నిట్లలో డెట్ ట్రాప్ డిప్లొమసీతో అక్కడ పోర్ట్ డెవలప్మెంట్ అనేది చైనా చేస్తుంది అనమాట. సో వాళ్ళకి డెట్ ట్రాప్ లో పడేసి ఆ పోర్ట్స్ కి ఓనర్షిప్ రైట్స్ ని సంపాదించేసుకుంటుంది. ఓకే, లీజింగ్ రైట్స్ ని సంపాదించుకుంటుంది ఫర్ మోర్ దెన్ 100 years సమ్ కేసెస్ లో. సో ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ స్ట్రాటజీ ద్వారా ఇండియాకి ఒక థ్రెట్ అనేది కలుగుతుంది, మెయిన్లీ ఇండియన్ ఓషన్ రీజియన్ లో. ఓకే, సో దాట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. నెక్స్ట్, ఇల్లీగల్, అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఫారెన్ ట్రాలర్స్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియా యొక్క మెరీన్ బయోడైవర్సిటీకి, ఎకానమిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కోస్టల్ కమ్యూనిటీస్ కి థ్రెట్ అనేది కలుగజేస్తాయి అనమాట. నెక్స్ట్ అనదర్ ఇష్యూ ఇస్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఇన్ ద మెరిటైమ్ ఆపరేషన్స్. సో మనకు తెలుసు డిజిటలైజేషన్ చాలా పెరుగుతుంది. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ ద మెరిటైమ్ సెక్యూరిటీ బట్ డిజిటలైజేషన్ వల్ల సైబర్ క్రైమ్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. అండ్ ఎస్పెషలీ ఆన్సర్ కి సంబంధించి మెరిటైమ్ ఆపరేషన్స్ లో కూడా లాట్ ఆఫ్ ఇష్యూస్ మనం చూస్తున్నాం అనమాట, బికాస్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ డిజిటలైజేషన్ ఆఫ్ ద మెరిటైమ్ ట్రేడ్ అండ్ naval operations. So making this particular maritime security sector as the most vulnerable to cyber attacks. So that is another issue. Okay, next one is natural disasters అనేవి పెరుగుతున్నాయి అండ్ ఆల్సో క్లైమేట్ చేంజ్ అనేది పెరుగుతుంది. సో బికాస్ ఆఫ్ ద రైజ్ ఇన్ సీ లెవెల్స్, బికాస్ ఆఫ్ ద సైక్లోన్స్ అండ్ బికాస్ ఆఫ్ ద సునామీస్ కోస్టల్ సెక్యూరిటీకి థ్రెట్ అనేది కలుగుతుంది. మెరిటైమ్ ఆపరేషన్స్ కి ఇవన్నీ బ్యారియర్ గా మారుతున్నాయి అనమాట. అయితే ఇన్ని 7 పాయింట్స్ మీరు జనరేట్ చేశారు కదా మ్యామ్, హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు జనరేట్ ద పాయింట్స్ ఇన్ ది ఎగ్జామ్ హాల్ అని మీరు నన్ను అడగొచ్చు. సో ఏం లేదు, జిఎస్ వైజ్ అప్రోచ్ తో మీరు రండి. ఓకే, సో మీకు GS1 లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, GS2 లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, GS3 లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి తెలిసినట్టయితే యూ కెన్ ఈజీలీ క్రాక్ ద పాయింట్స్. ఓకే,
సో ఫస్ట్ థింగ్ మెరిటైమ్ సెక్యూరిటీ అనగానే మీకు ఏమేమి గుర్తొస్తాయో అవన్నీ రాసేయండి. అవి రాసిన తర్వాత పాయింట్స్ ని జనరేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ పైరసీ అంటే అందరికీ గుర్తొస్తుంది, టెర్రరిజం అంటే అందరికీ గుర్తొస్తుంది. హవెవర్ అది కూడా రాలేదు అన్నప్పుడు GS1 నుంచి రండి. GS1 లో హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ పక్కన పెడితే సో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ జాగ్రఫీ. జాగ్రఫీలో మీకు జాగ్రఫికల్ ఇనిషియేటివ్స్ ఆర్ జాగ్రఫికల్ థింగ్స్ గుర్తు రావాలి. అప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? జాగ్రఫీ రిలేటెడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా గుర్తొస్తుంది. సో యూ కెన్ గెట్ ద పాయింట్ ఆఫ్ డిజాస్టర్స్. ఓకే, ఒక డిజాస్టర్ పాయింట్స్ ని మీరు జనరేట్ చేసేసినట్టే. బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్స్ సో కోస్టల్ సెక్యూరిటీకి థ్రెట్ అనేది కలుగుతుంది. నెక్స్ట్ GS2కి రండి. GS2లో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా ఇంటర్నల్ సెక్యూరిటీలోనేమో టెర్రరిజం పాయింట్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో చైనా డామినెన్స్ ని మీరు, చైనా యొక్క మెరిటైమ్ ఎక్స్పాన్షన్ గురించి మీరు పాయింట్ ని జనరేట్ చేసేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇంకేముంటాయి? అండ్ ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్స్ ని మీరు ఓకే బ్రెయిన్ స్టార్మ్ చేసినప్పుడే స్మగ్లింగ్, ట్రాఫికింగ్ ఈ పాయింట్స్ కూడా వస్తాయి. ట్రాఫికింగ్ అంటే మళ్ళీ ఇండియన్ పాలిటీ నుంచి కూడా మీరు డిరైవ్ చేసుకోవచ్చు. ఓకే, సో 1 పాయింట్ రిగార్డింగ్ ద పైరసీ యూ హ్యావ్ జనరేటెడ్, 1 పాయింట్ రిగార్డింగ్ ద టెర్రరిజం యూ హ్యావ్ జనరేటెడ్, అండ్ స్మగ్లింగ్ అండ్ ట్రాఫికింగ్ గురించి కూడా జనరేట్ చేస్తారు. IR లో భాగంగా చైనా యొక్క మెరిటైమ్ ఎక్స్పాన్షన్ పాయింట్ కూడా జనరేట్ చేసినట్టే. ఇవి కాకుండా న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ క్లైమేట్ చేంజ్ గురించి కూడా మీరు జనరేట్ చేసినట్టే. అండ్ ఆల్సో ఇంటర్నల్ సెక్యూరిటీలో సైబర్ సెక్యూరిటీ. సో మీరు ఏం లేదు, ఇక్కడ మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ సిలబస్ ఓపెన్ చేయండి. మనకి సైబర్ సెక్యూరిటీ డైరెక్ట్ సిలబస్ లో ఉంటుంది. ఓకే, అండ్ మీకు టెర్రరిజం గురించి డైరెక్ట్ డైరెక్ట్ గా ఉంటుంది మీకు సిలబస్ లో. ఇవే కాకుండా మనకి స్మగ్లింగ్ అండ్ ట్రాఫికింగ్ గురించి డైరెక్ట్ సిలబస్ లో ఉంటుంది. ఓకే, సో IR లో డైరెక్ట్ మనకి చైనా యొక్క ఎక్స్పాన్షనిస్ట్ రోల్ గురించి ఉంటుంది. సో ఏం లేదు, మీకు సిలబస్ అనేది ప్రాపర్ గా మీరు సిలబస్ ని బై హార్ట్ చేసినట్టయితే డెఫినెట్లీ యూ కెన్ క్రాక్ దిస్ ఆన్సర్. ఓకే, ఐఎమ్ సారీ. నెక్స్ట్ వన్, మెజర్స్ టు స్ట్రెంగ్థెన్ మెరిటైమ్ సెక్యూరిటీ. సో ఇప్పటివరకు మనం ఏం చేసాం? 1 పర్టికులర్ సెక్షన్ ని మనం అడ్రస్ చేయగలిగాం. సో దట్ ఈస్ వాట్ ఆర్ ద థ్రెట్స్ ఆఫ్ మెరిటైమ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సో దే హ్యావ్ ఆస్క్డ్ us టు రైట్ ద మెజర్స్ కాబట్టి వి లుక్ ఇన్ టు ద మెజర్స్. సో ఫస్ట్ ఆర్గనైజేషనల్ ఇనిషియేటివ్స్ గురించి అడిగారు. సో దానికోసం మనం ఏం తీసుకొచ్చాం? ఇండియన్ ఓషన్ నేవల్ సింపోసియం ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఇదేంటి? ఇది ఒక రీజనల్ కోఆపరేటివ్ ఫోరం అనమాట. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ షేరింగ్, కొలాబరేషన్, నేవల్ కొలాబరేషన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో దిస్ ఇస్ ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం. నెక్స్ట్ వన్ ఈస్ కోస్టల్ సెక్యూరిటీ స్కీమ్ తో కూడా మనం ముందుకు వచ్చాం. దీని ద్వారా మనము కోస్టల్ పోలీసింగ్ ని అండ్ సర్వేలెన్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. అక్కడ కోస్టల్ ఏరియాస్ లో ఉన్న మ్యాన్ పవర్ ని ట్రైన్ చేస్తున్నాం అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ని కూడా చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్. సో దిస్ వాజ్ బాట్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్ అనమాట. దీని ద్వారా మనము అవేర్నెస్ ని పెంచొచ్చు. ఓకే, ఫర్ బెటర్ మెరిటైమ్ సెక్యూరిటీ అండ్ ఆల్సో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అండ్ డొమైన్ అవేర్నెస్ ని కూడా మనం తీసుకురాగలుగుతాం. ఇవే కాకుండా నేషనల్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్ ప్రాజెక్ట్ ని కూడా మనం తీసుకొచ్చాం. సో దిస్ ఇస్ ఆల్సో ఫర్ ఇంప్రూవింగ్ ద మెరిటైమ్ సర్వేలెన్స్ నెట్వర్క్స్ సో దట్ సెక్యూరిటీని మనం ఎన్హాన్స్ చేయొచ్చు. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ మనం ఇంకేం అడిగారు? సో ఈ 4-5 పాయింట్స్ మీరు రాయకున్నా సరే, సో ప్రతి ఆర్గనైజేషనల్ ఇనిషియేటివ్స్ లో ఒక 2 అండ్ నెక్స్ట్ టెక్నికల్ ఇనిషియేటివ్స్ లో 2 అలా రాసినా సరిపోతుంది. బికాస్ దే హ్యావ్ ఇట్ ఈస్ ఓన్లీ 10 మార్క్ క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్ టెక్నికల్ ఇనిషియేటివ్స్ లో మనం నేషనల్ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ తో మనం ముందుకు వచ్చాం. సో ఇదేంటంటే మన ఇండియన్ ఓషన్ లో ఉన్న వెజల్స్ ని మనం మానిటర్ చేయొచ్చు. వీ కెన్ ట్రాక్ దెమ్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఇంట్రూజన్స్. అండ్ కోస్టల్ సర్వేలెన్స్ నెట్వర్క్ అనే ఇనిషియేటివ్ తో కూడా మనం ముందుకు వచ్చాం. సో మనం ఏం చేస్తామంటే రేడర్ స్టేషన్స్ ని ఇంటిగ్రేట్ చేస్తామన్నమాట అలాంగ్ ద కోస్ట్ ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ మెరిటైమ్ యాక్టివిటీస్. నెక్స్ట్ సాగర్మాల ఇనిషియేటివ్స్ తో కూడా మనం ముందుకు వచ్చాం. ఓకే, పోర్ట్ మోడర్నైజేషన్ కోసం సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రెంథెన్ అప్ చేయడానికి ఇనిషియేటివ్ తో ముందుకు వచ్చాం. సో నెక్స్ట్ వన్ ఈస్ UAVs. ఓకే, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ని కూడా మనం యూజ్ చేస్తున్నాం అనమాట. అండ్ వీఆర్ డూయింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్స్ ని కూడా డెవలప్ చేస్తున్నాం. సో అడ్వాన్స్డ్ డ్రోన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. సో మెయిన్లీ మనకు డిజాస్టర్ సమయంలో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి మనం ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ప్రొసీజరల్ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకొచ్చాం? మెరిటైమ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేది స్ట్రెంథెన్ అప్ చేసాం అనమాట. ఓకే, వీఆర్ ఎన్హాన్సింగ్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ అండ్ లోకల్ సెక్యూరిటీ ఏజెన్సీస్. నెక్స్ట్ వన్ ఈస్ జాయింట్ మెరిటైమ్ ఎక్సర్సైజెస్ తో ముందుకు వచ్చాం. మిలాన్ గానీ, మలబార్ ఎక్సర్సైజెస్ గానీ. సో దిస్ విల్ డెఫినెట్లీ ఎన్హాన్స్ ద ఫ్రెండ్లీ నేషన్స్ తో మన ఇంటర్ ఆపరబిలిటీని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. కోస్టల్ లెవెల్లో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ని ఎంకరేజ్ చేస్తున్నాం. అక్కడ ఉన్న ఫిషర్ మ్యాన్, లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వీఆర్ ఎక్స్చేంజింగ్ సమ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. వీఆర్ కమింగ్ అప్ విత్ ఇనిషియేటివ్స్ లైక్ సాగర్ మిత్ర. రైట్, నెక్స్ట్ లెజిస్లేటివ్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్.
సో దీంట్లో భాగంగా వీ హావ్ స్ట్రెంథెండ్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ సచ్ యాజ్ మెరిటైమ్ సెక్యూరిటీ పాలసీ అండ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ని కూడా మనము అడ్రస్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ప్రతి దాంట్లో 2 పాయింట్స్ రాసి సరిపోతుంది, బట్ ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చామంటే సో దట్ యూ కెన్ యాడ్ ఇట్ ఇన్ యువర్ నోట్స్. ఓకే, నోట్స్ లో యాడ్ చేసుకోవచ్చు, మీకు వాల్యూ అడిషన్ అవుతుందని ఇచ్చాం. సో నవ్ లెట్స్ గో టు ద కన్క్లూజన్ పార్ట్. సో ఇండియన్ మెరిటైమ్ సెక్యూరిటీ అనేది మనకి ఎందుకు వైటల్? ఇది మన సావర్నిటీకి, మన ట్రేడ్ ప్రొటెక్షనిజం కి అండ్ ఆల్సో రీజనల్ స్టెబిలిటీకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏవేవైతే రాసామో ఆల్రెడీ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంథెన్ ద సర్వేలెన్స్, రీజనల్ కోఆపరేషన్ అండ్ టెక్నాలజికల్ డ్రివెన్ డిఫెన్స్, ఇవన్నీ ఎసెన్షియల్. కాబట్టి ఒక ప్రోయాక్టివ్ అండ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది మనకి చాలా అవసరం అనమాట. దిస్ విల్ ఎన్హాన్స్ ద సెక్యూరిటీ అండ్ ఆల్సో మనం ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఒక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ గా ఇండియా అనేది మారుతుంది అనమాట, బికాస్ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ దట్ వీ హావ్ టేకెన్. సో దట్ ఈస్ వేర్ మెరిటైమ్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ అనేసి మీరు కన్క్లూజన్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆన్సర్. ఐ హోప్ మీరు ఆన్సర్స్ రాస్తున్నారని అనుకుంటున్నాను. యూ కెన్ సబ్మిట్ ది ఆన్సర్స్ టు ది మెయిల్ ఐడి దట్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. ఓకే, సో ఇలాగే మీరు రోజు ఆన్సర్ రైటింగ్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, సో దట్ వన్ డే డెఫినెట్లీ యూల్ ఎక్సెల్ ఇన్ ది ఆన్సర్ రైటింగ్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోతూ, అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్. గివ్ యూర్ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్.